ఒకవైపు గర్వంతో రగిలిపోయే సింహం, మరోవైపు ఒక చిన్న కుందేలు. ఈ రెండింటి మధ్య బలానికి, తెలివికి జరిగిన ఒక అద్భుతమైన పోరాటం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది? భుజబలమా లేక బుద్ధిబలమా? ఈ కథ మనకు సమాధానం చెప్పబోతోంది. చూడ్డాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, ఒక పెద్ద దట్టమైన అడవి. ఆ అడవికి రాజు ఒకే ఒక్కడు. అతనెవరో కాదు, ఒక గర్విష్టి సింహం. దాని గర్జన వింటే చాలు అడవి మొత్తం గజగజ వణికిపోవాల్సిందే. చూసారా దాని అహంకారం? ఈ అడవి నాది, ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణి నా మాటే వినాలి అంటోంది. అంటే దాని పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, ఒక త్రాసులో ఒకవైపు సింహం బలముంటే మరోవైపు మిగతా జంతువులన్నింటి భయముంది. ఈ రెండింటి మధ్య ఎంత తేగా ఉందో కదా. అందుకే ఆ అడవి మొత్తం భయంతోని బ్రతికేది. అయితే రోజూ ఇలా భయంతో బ్రతకటం కంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకే జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి, ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నాయి. వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, వాళ్లు వేసుకున్న ప్లానేంటో తెలుసా? ప్రతిరోజూ మనలో ఒకరం సింహం దగ్గరకు ఆహారంగా వెళ్దాం, అప్పుడు దానికి ఆకలి తీరి అడ్డదిడ్డంగా వేటాడడం ఆపేస్తుంది, మిగిలిన వాళ్లమైనా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాయి. పాపం, ఎంత నిస్సహాయంగా ఉన్నాయో కదా. ఇంకేముంది, సింహానికి ఇదింకా నచ్చింది. ఆహా, వేటాడే శ్రమ కూడా లేదు, ఆహారమే నా దగ్గరికి వస్తుందంటే నాకంటే గొప్పరాజు ఎవరుంటారు అనుకుని తన గర్వంతో ఆ ఒప్పందానికి సరి అనేసింది. సరిగ్గా ఇక్కడే మన కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు సింహం దగ్గరికి వెళ్లాల్సిన వంతు మన కథానాయకుడిది. చూడటానికి చిన్నగా ఉన్నా బుర్ర మాత్రం చాలా షార్ప్. అతనెవరో కాదు, ఒక తెలివైన కుందేలు. ఇప్పుడు ఆలోచించండి, అడవికే రాజైన ఆ బలమైన సింహాన్ని ఈ చిన్న కుందేలు ఏం చెయ్యగలదు? అసాధ్యమనిపిస్తోంది కదా. కాని ఆ కుందేలు ఏం చేసిందో చూద్దాం పదండి. కుందేలు దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అది చాలా సింపుల్, రెండు స్టెప్స్. మొదటిది, సింహం గర్వాన్ని టార్గెట్ చేయాలి, దాన్ని రెచ్చగొట్టాలి. ఇక రెండవది, ఆ గర్వాన్నే దానికి ఉచ్చుగా మార్చాలి. చూసారా, ఇది బలానికి సంబంధించిన ప్లాన్ కాదు, పూర్తిగా బుద్ధికి సంబంధించింది. అనుకున్నదే తడవుగా కుందేలు తన ప్లాన్ను అమలు చేయటం మొదలుపెట్టింది. ప్లాన్లో భాగంగా అది కామాలనే సింహం దగ్గరికి చాలా ఆలస్యంగా వెళ్ళింది. ఇది తన ప్లాన్లో మొదటి అడుగు. ఇక చూడాలి, సింహం కోపం. ఆకలితో ఎదురుచూస్తున్న దానికి ఈ కుందేలు ఇంత ఆలస్యంగా రావడంతో కోపం నషాళానికంటింది. ఏయ్, ఎందుకింత ఆలస్యం అని గట్టిగా గర్జించింది. ఇప్పుడు చూడండి కుందేలు తెలివి. అది చాలా భయపడినట్టు నటిస్తూ, మహారాజా క్షమించండి, నేను వస్తుంటే దారిలో నన్ను ఇంకో సింహం ఆపింది, అంతేకాదు ఈ అడవికి నేనే రాజుని అని కూడా అంది అని చెప్పింది. సింహం బలహీనత ఏంటో కుందేలుకు బాగా తెలుసు. సరిగ్గా అక్కడే కొట్టింది. ఇక అంతే, ఆ మాట వినగానే సింహం కోపం కట్టలు తెంచుకుంది. నా అడవిలో నన్నే ఎదిరించే ఇంకో సింహమా అన్న ఆలోచనే దాన్ని పిచ్చెక్కించింది. కుందేలు అనుకున్నట్లే జరిగింది. సింహం కోపంతో, ఎక్కడుంది ఆ దొంగరాజు, ఇప్పుడే నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించింది. మన కుందేలు ప్లాన్ వర్కౌట్ అయింది. ఇప్పుడు కథా క్లైమాక్స్కి వచ్చేసింది. కోపంతో ఊగిపోతున్న సింహాన్ని తీసుకుని కుందేలు బయల్దేరింది. ఆ ప్రయాణం ఎక్కడికో తెలుసా? సింహం కథకు ముగింపు పలికే చోటికి. ఆ తెలివైన కుందేలు సింహాన్ని నేరుగా ఒక పాత లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కుందేలు, మహారాజా, మరో సింహం ఈ బావి లోపలే ఉంది అంది. సింహం వెంటనే ఆ బావిలోకి తొంగి చూసింది. అక్కడ దానికి ఇంకో సింహం కనిపించింది. కాని పాపం, కోపంలో ఉన్న సింహానికి అది తన సొంత ప్రతిబింబమని అర్థం కాలేదు. కుందేలు చెప్పిన ఆ రెండో సింహం ఇదే అనుకుంది. ఇంకేముంది, తన ప్రతిబింబాన్ని చూసి తన శత్రువు అనుకుని పెద్దగా ఒక గర్జన చేసి బావిలోకి అమాంతం దూకేసింది. అంతే, సింహం కథం ముగిసింది. ఆ సింహం పతనంతో ఆ అడవిలో ఒక కొత్త, సంతోషకరమైన శకం మొదలైంది. ఆ క్రూరమైన పాలకుడి పీడ విరగడాయింది.
జంతువులన్నీ ఇక భయం లేకుండా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాయి. వాళ్ళందరినీ కాపాడిన ఆ చిన్న కుందేలుని ఒక హీరోలా చూసుకున్నాయి. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, ఒంటి బలం కంటే బుద్ధిబలం ఎప్పుడూ గొప్పది. తెలివి ఉంటే ఎంతటి బలవంతుడినైనా ఓడించవచ్చు. మరి ఈ కథ విన్న తర్వాత మనందరిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు నిజమైన బలమంటే ఏంటి? అది కండల్లో ఉంటుందా, లేక మన ఆలోచనల్లో ఉంటుందా? దీని గురించి ఆలోచించండి.